6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, వేలాది మంది విద్యార్థుల బలిదానం, లక్షలాది మంది ఉద్యమకారుల త్యాగాల పోరాటాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం 2014లో జూన్ 2వ తేదీన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు అనేక మంది తమ త్యాగాలను, ముఖ్యంగా ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలు, అది 69 ఉద్యమమైనా 2009 ఉద్యమమైనా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి బిడ్డలే, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారులే ఇలా తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రధాన భూమికను పోషించరు. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ అయితే వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ బిడ్డలు ఒక అత్యంత కీలకమైన ఒక యుద్ధ కేంద్రంలాగా తెలంగాణ ఉద్యమంలో రోజు ఒక యుద్ధమే పోలీసులతోటి. కేంద్ర పారామిలిటరీ బలగాలు ఒకవైపు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఒకవైపు, అన్ని బలగాలతోటి తాడోపేడో తేల్చుకునే విధంగా మా ప్రాణాలు పోయినా సరే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతాం, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షను మేము నెరవేరుస్తాం, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరుస్తాం, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం, తెలంగాణ యావత్ తెలంగాణ 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు మేము నెరవేరుస్తామని చెప్పేసి ఆ రోజు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యమై అందరూ కలిసి పోరాడి సాధించుకున్న తెలంగాణ. నేను 2003లో హైదరాబాద్కు ఒక గ్రూప్ 1 అధికారిని కావాలని చెప్పేసి అనేక ఆకాంక్షలతోటి, ఒక ఉన్నతమైన లక్ష్యంతో హైదరాబాద్కు వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో సీటు పొందిన తర్వాత నా తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతూ ఉన్నది, తెలంగాణలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు సీమాంధ్ర పాలనలో అన్యాయం జరుగుతూ ఉన్నది, తెలంగాణకు సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా సీమాంధ్ర పాలకులు వాళ్ళ ప్రాంతాలకు తరలించుకుపోతూ ఉన్నారు, ఇక్కడ అనేక రకాల దోపిడీ జరుగుతూ ఉన్నది, ఉద్యోగాలు దోచుకుంటా ఉన్నారు, సాంస్కృతికంగా దోపిడీ జరుగుతూ ఉన్నది, రాజకీయంగా దోపిడీ జరుగుతూ ఉన్నది, ఆర్థికంగా దోపిడీ జరుగుతూ ఉన్నది, వనరుల పరంగా కూడా నీటి దోపిడీ జరుగుతూ ఉన్నది, అనేక రకాలుగా దోపిడీ జరుగుతుందని చెప్పేసి సీమాంధ్ర పాలకుల కబంధ హస్తాలలో నా తెలంగాణ తల్లి బందీ అయిపోయిందని చెప్పేసి ఆ రోజు ఏ గ్రూప్ 1 లక్ష్యంతో అయితే హైదరాబాద్కు వచ్చి, కానీ యూనివర్సిటీలో ఎప్పుడైతే పీజీ చదువుతున్న సందర్భంలో ఇక్కడ అనేక మంది ఉద్యమకారులు, పెద్దలు, మానీయుడు గద్దరన్న లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు, మా ప్రొఫెసర్లు కోదండరామ్ సార్ కావచ్చు, పిఎల్ విశ్వేశ్వరరావు సార్ కావచ్చు, సింహాద్రి సార్ కావచ్చు, ఇట్లా అనేక మంది ప్రొఫెసర్, మా మల్లేశం సార్, మా లింబాద్రి సార్, ఇట్లా అనేక మంది ప్రొఫెసర్ల జ్ఞానంతో, వాళ్ళ ఆలోచన విధానంతో మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో మా ఉద్యోగాలు పోయినా పర్లేదు, మా ప్రాణాలు పోయినా పర్లేదు, మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఖచ్చితంగా అంతిమంగా విజయం సాధిస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాము, అమరవీరులు ఏదైతే కలలు కన్నారో వాళ్ళ కలలు నిజం చేస్తామని చెప్పేసి తుపాకీ తూటాలకు పోలీసులు ఎన్ని తుపాకీ తూటాలు పేల్చినా, బాష్పవాయు గోళాలు పేల్చినా, రబ్బరు బుల్లెట్లు పేల్చినా, ఎన్ని రకాలుగా నిర్బంధాలు పెట్టి కేసుల పాలు చేసినా, జైళ్ళల్లో పెట్టినా, హాస్టళ్లలో మంచినీరు లేకుండా చేసిన, కరెంటు కట్ చేసిన, ఆహారం లేకుండా చేసిన, ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే మాణికేశ్వర నగర్లో ఉన్న నా పేద తల్లులు వాళ్ళందరూ కూడా మాకు అన్నాన్ని తీసుకొచ్చి, బిడ్డ మీరు కొట్లాడుతున్నారు, మీకు హాస్టల్లో అన్నం బంద్ పెడితే బంద్ పెట్టచ్చు కాక, కానీ మీరు మా బిడ్డలు ఈ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నారు, ఖచ్చితంగా మీకు మేము భోజనం పెడతామని చెప్పేసి ఈరోజు కూడా ఒక పెద్ద మనిషి కలిసి, ఒక అతను ఉన్నాడు బందెల స్వామి, తన పేరు, తను చెప్పడం జరిగింది, అన్నా మీరు ఆ రోజు మీరు కొట్లాడుతుంటే మీకు ఆ రోజు మేము భోజనాలను తీసుకొచ్చి పెట్టినామని చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా మేమందరం కూడా కొట్లాడుతూ ఉంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా చదువులను, మా కెరీర్లను, మా ఉన్నత ఉద్యోగాలను, మా జీవితాలను, మా కుటుంబాలను కూడా త్యాగం చేసి మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం. తెలంగాణ 52లో తెలంగాణ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమంలో అమరులు, 69 తెలంగాణ ఉద్యమంలో 369 మంది ఆ రోజు రాజకీయ కుట్రలకు బలై ఆనాడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కాల్పుల్లో 369 మంది విద్యార్థులు ఇలా త్యాగం చేయడం జరిగింది. దాని తర్వాత మరొక దశలో తెలంగాణ ఉద్యమం
ఆ తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పేసి పోరాడుతూ ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జై తెలంగాణ అన్నందుకు నక్సలైట్లు అని చెప్పేసి ముద్ర వేసింది. జై తెలంగాణ అన్నందుకు భువనగిరిలో సభ పెట్టినందుకు గద్దరన్న మీద కాల్పులు జరిపింది. జై తెలంగాణ అన్నందుకు మారోజు వీరన్ను కాల్చి చంపింది. ఇట్లా అనేక మంది ఉద్యమకారుల మీద కాల్పులు జరిపి వాళ్ళని చంపేసి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చెప్పేసి, తెలంగాణ ఉద్యమకారులు అణచేయాలని చెప్పేసి, కానీ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేయడం ద్వారా ఖచ్చితంగా తెలంగాణను సాధించగలుగుతామని చెప్పేసి తెలంగాణ మేధావులందరూ కూడా ఆలోచించి అనేక సభలు, సమావేశాలు, సంస్థలు, అనేక కార్యాచరణ రూపం ద్వారా, పోరాటాల ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. అయితే ఈ తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన పుట్టలో తెలంగాణ ఉద్యమకారులు తమ కష్టాన్ని, తమ చెమటను, తమ రక్తాన్ని చిందించి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఒక ఆలోచన విధానంతో తెలంగాణలో ఒక పుట్టను పెడితే ఆ పుట్టలో పాము చేరినట్టుగా, చీమలు పెట్టిన పుట్టలో, తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన పుట్టలో కేసీఆర్ ఒక పాము లెక్క చొరబడి తెలుగుదేశం ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రానందుకు బయటికి వచ్చి రాజీనామా చేసి నేను తెలంగాణ కోసమే రాజీనామా చేసిన అని చెప్పేసి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పెడితే మంచో చెడో ఏదో ఒక రాజకీయ వేదిక వచ్చింది అని చెప్పేసి అనేక మంది మేధావులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ కోసం ఆ వేదికకు మద్దతుగా నిలవడం జరిగింది. కాలక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రతి సందర్భంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తన అవసరాలకు వాడుకొని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రతి సందర్భంలో బై ఎలక్షన్లు రాజీనామా చేయడం, బై ఎలక్షన్లు పెట్టడం, కలెక్షన్లు చేసుకోవడం, ఇది మాత్రమే కేసీఆర్ ఒక ఒరవడిగా సృష్టించి లాబింగ్ల ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజా పోరాటాలను, తెలంగాణ ఉద్యమకారులను చిన్నగా చేసి ఇలా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. కానీ అంతిమంగా 2009లో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులంగా ఇక్కడున్న అనేక సంఘాలు, దాదాపు 15-16 విద్యార్థి సంఘాలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి, తమ రాజకీయ లక్ష్యాలను పక్కన పెట్టి కేవలం ఒకే లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఆలోచనతోటి సిద్ధాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా జేఏసీని స్థాపించి, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా, తెలంగాణ విద్యార్థి జేఏసీని స్థాపించి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలబడి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, కాకతీయ యూనివర్సిటీలో కేయూ జేఏసీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, ఇట్లా అన్ని యూనివర్సిటీలలో కూడా పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అన్ని శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, అన్ని యూనివర్సిటీలలో విద్యార్థి చేసి ఉద్యమ నాయకత్వం అంతా కూడా అగ్రభాగాన్ని నిలబడి ఒకవైపు సీమాంధ్ర పోలీసులతోటి, మరోవైపు కేంద్ర పారామిలిటరీ బలగాలతోటి నిత్యం యుద్ధం చేసి ఇవాళ మీకు ఆర్ట్స్ కాలేజ్ ఒక ప్రశాంత వాతావరణంలో కనబడచ్చు కాక, ఇవాళ పెద్దగా ఇక్కడ మంది లేనట్టుగా లేదా ఒక 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 రకంగా ఇవాళ ఖాళీ ప్రాంతంగా కనబడచ్చు కాక, మా కళ్ళతో చూసినప్పుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డగా, ఈ ఉద్యమంలో భాగస్వామైన వాడుగా, నాయకత్వం వహించిన వాడుగా మా కళ్ళతో చూసినప్పుడు ఇక్కడ వేలాది మంది పోలీసు బలగాలు, వందలాది మంది పోలీసు గుడారాలు, వందలాది పోలీసు కేంద్ర పారామిలిటరీ బలగాల గుడారాలు, అనేక రబ్బర్ బుల్లెట్లు, అనేక బాష్పవాయు గోళాలు, నిత్యం కూడా ఒక యుద్ధ వాతావరణం మా కళ్ళతో చూసినప్పుడు కనబడుతుంది, మా ఆచరణలో కనబడుతుంది అది. కానీ కేసీఆర్ అందరూ కలిసి కొట్లాడి 1200 మంది బిడ్డల త్యాగాల పునాదుల మీద సాధించిన తెలంగాణ రాష్ట్రం. మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకత్వం అంతా కూడా తమ జీవితాలను పణంగా పెట్టి, తమ ఉద్యోగాలను, చదువులను, కెరీర్లను అన్నిటిని కూడా పక్కన పెట్టి, కుటుంబాలను కూడా పక్కన పెట్టి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాగు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను తీసుకొచ్చని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారంతో గత 10 ఏళ్లుగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక తప్పుడు చరిత్రను ప్రచారం చేసి కేవలం నలుగురు కుటుంబ సభ్యుల కోసం 4 కోట్ల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణను నలుగురు చేతుల్లో బందీ చేసి, తెలంగాణను దొరల గడియ చేతుల్లో బందీ చేసి, తెలంగాణలో మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే గ్రామీణ స్థాయిలో ఒక ప్రాథమిక పాఠశాల వరకు మొత్తం విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి, ఒకవైపు విద్యా వ్యవస్థ ధ్వంసం, ఒకవైపు వనరుల ధ్వంసం, ఒకవైపు ఆర్థిక వనరుల ధ్వంసం చేసి ఇవాళ గత 10 ఏళ్ల కాలంగా కూడా తెలంగాణలో ఏ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో పోరాడి ఆ అమరవీరుల ఆకాంక్షలకు వ్యతిరేకమైన పాలన చేసి కేవలం
తన కుటుంబ లబ్ధి కోసం, తన రాజకీయ లబ్ధి కోసం ఒక బానిసల తెలంగాణను తయారు చేసి ప్రజల మనోభిప్రాయాలకు భిన్నంగా, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా తను చెప్పిందే వేదం, తను ఏది చెప్తే అదే, తను ఒక కాకతీయ రాజు లెక్క, తాను ఒక గోల్కొండ నవాబు లెక్క తను భావించి తెలంగాణ మొత్తాన్ని కూడా అన్ని రంగాల్లో విధ్వంసం చేసి తెలంగాణను ఒక బొందల గడ్డలుగా తయారు చేసిన సందర్భం ఇది. దశాబ్ది తెలంగాణలో వాస్తవానికి దశాబ్ది ఉత్సవాలు చేయాల్సిన సందర్భంలో ఇలా నిజంగా దశాబ్ది కాలం తర్వాత ఇవాళ తెలంగాణ సమాజం మళ్ళీ ఆత్మ పరిశీలన చేసుకుంటా ఉన్నది. ఏ తెలంగాణలో ఉన్నామని చెప్పేసి మేము అప్పుడప్పుడు బాధపడేది, ఈ తెలంగాణ కోసమా మేము పోరాడిందని చెప్పేసి. కేసీఆర్ నలుగురు చేతుల్లో నలిగిపోతున్న తెలంగాణ కోసమా 4 కోట్ల ప్రజలు పోరాడిందని చెప్పేసి మేము బాధపడ్డ సందర్భాలు, నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాలు, అవమానపడ్డ సందర్భాలు. అనేక మంది ఉద్యమకారులను, గద్దరన్న లాంటి మహానుభావుని జై తెలంగాణ అన్నందుకు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రీన్ టైగర్స్ పేరుతో 5 తుపాకీ తూటాలను కురిపించి తను కదా చావు నోట్ల తలకాయ పెట్టింది తెలంగాణ కోసం. అట్లాంటి మహానుభావుని కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా నీ ప్రగతి భవన్ పక్కన, ప్రగతి భవన్ గేటు దగ్గర కూర్చోబెట్టినావంటే నువ్వెంత దుర్మార్గంగా పరిపాలించినవో, నువ్వెంత అరాచకంగా పరిపాలించినవో, నువ్వెంత రాచరికపు పోకడలకు అనుగుణంగా పరిపాలించినవో ఇవాళ ఈ తెలంగాణ సమాజం గమనించింది. అట్లా అనేక మందిని, ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది, విమలక్క ఆఫీస్ని బంద్ చేయించడం జరిగింది, విద్యార్థి ఉద్యమకారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి, విద్యార్థుల ఫోన్లను ట్యాప్ చేసి, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి, వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, రాజ్యం టార్గెట్ చేసి ఇవాళ విద్యార్థులను, ఉద్యమకారులను, ప్రొఫెసర్లను అనేక మందిని అంచివేసే ప్రయత్నం చేసింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా ఏ ప్రజలైతే నిన్ను గద్దెనెక్కించిరో, ఏ ప్రజలైతే నిన్ను తెలంగాణ ఉద్యమకారుడిగా చూసిరో ఆ ప్రజలే ఇలా భారత రాజ్యాంగం ద్వారా అంది వచ్చిన ఓటు హక్కును వాడుకొని, నువ్వు రాజువు కాదు, నువ్వు రాజుల వారసుడివి కాదు, నువ్వు కాకతీయుల వారసుడివి కాదు, నువ్వు భారత రాజ్యాంగం ద్వారా మేము వేసిన ఓట్లకు పుట్టిన ఒక ఓట్ల బిచ్చగాడివే తప్ప నువ్వు రాజు కాదని చెప్పేసి నీ రాచరికపు దొరల గడీల పాలను బద్దలు చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణను ఏ ఆకాంక్షల కోసం అమరవీరుల త్యాగాలను చూసి, ఉద్యమకారుల త్యాగాలను చూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో దానికోసం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గత ఎన్నికలలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అనుకూలమైన పాలన మేము అందిస్తాము, మేము ప్రజలకు సేవకులుగా ఉన్నాము, ప్రధాన జీతగాళ్ళగా ఉన్నాము, మేము పరిపాలకులం కాదు అని చెప్పేసి ఇవాళ ప్రజాపాలన తెలంగాణలో గడీల పాలన ధ్వంసం చేసి బద్దలు కొట్టి ఇవాళ అనేక త్యాగాలు, అంటే తెలంగాణ ఉద్యమంలో మేము త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దశాబ్ద కాలంగా ప్రతిపక్షంగా విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మళ్ళీ కేసులు, మళ్ళీ జైళ్ళు, జీవితాలను పనంగా పెట్టి కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ తెలంగాణ కోసమా పోరాడిందని చెప్పేసి మళ్ళీ పోరాటాలు మాకు కొత్త కాదని చెప్పి కేసీఆర్ 10 ఏళ్ల పాలన మీద, కేసీఆర్ గడీల మీద పోరాటం చేసి ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన ఉద్యమకారులు కీలక పాత్రను వహించారు. ఇదే ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, అమరుడు గద్దరన్న కావచ్చు, అనేక మంది ఖచ్చితంగా కేసీఆర్ను గద్దెదించాలని చెప్పేసి తెలంగాణ సమాజానికి పిలుపునివ్వడం ద్వారా ఇవాళ ప్రజలందరూ ఆ చైతన్యాన్ని పురికిపుచ్చుకొని ఇవాళ ఒక మార్పు వైపుగా, తెలంగాణలో ఒక మార్పు వైపుగా, రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఈ రాజకీయ మార్పు ద్వారా ఒక సాంస్కృతిక మార్పును, ఈ రాజకీయ మార్పు ద్వారా ఒక విద్యా వ్యవస్థలో మార్పును, ఈ రాజకీయ మార్పు ద్వారా ఒక పరిపాలన మార్పును, అన్ని రకాలుగా కూడా ఇది ప్రజలకు అనుకూలమైన పరిపాలనగా ఉండాలని చెప్పేసి ఇలా 10 ఏళ్ల ధ్వంసమైన తెలంగాణను మళ్ళీ పునర్నిర్మించే ప్రక్రియలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా అత్యంత కీలకంగా ఈ రాష్ట్ర ప్రజలకు నేను భరోసాగా ఉంటానని చెప్పేసి ఇలా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఉద్యమకారుల ఆకాంక్షలకు, అమరవీరుల కుటుంబాల అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా మేము ప్రజాపాలన చేస్తామని చెప్పేసి ఇవాళ ఏ తెలంగాణ ప్రభుత్వ చిహ్నం అయితే ఉందో ఆ చిహ్నంలో రాచరిక పోకడలు, రాజు ఎవరైనా కావచ్చు కాక, అది గోల్కొండ రాజు అయినా, నిజాం నవాబు కావచ్చు, కాకతీయ రాజులు కావచ్చు, ఎవరైనా కానీ పాలన అనేది రాచరికపు పోకడలకు అనుకూలంగా కాదు ఉండాల్సింది, ప్రజలకు అనుకూలంగా ఉండాలా, ప్రజలకు దగ్గరగా ఉండాల పాలన అని చెప్పేసి ఇవాళ అమరవీరుల త్యాగాలను కీర్తిస్తూ
ఇవాళ తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం అంటే ప్రజలు తమను తాము గౌరవించుకునే విధంగా, ప్రజలు తమ త్యాగాలను తాము గౌరవించుకునే విధంగా, అమరుల త్యాగాలను, ఉద్యమకారుల త్యాగాలను గౌరవించే విధంగా ఇవాళ చిహ్నంలో, తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో ఇవాళ అమరుల స్తూపాన్ని పెట్టడం జరిగింది. అశోకుని పాలన ఏ విధంగానైతే సాగిందో ఇవాళ తెలంగాణలో కూడా ప్రజాపాలన శోకం లేనిదిగా ఉండాలని చెప్పేసి భారతదేశ ప్రభుత్వ చిహ్నం ఏదైతుందో, అశోకుని స్తంభం ఏదైతే ఉందో ఆ అశోకుని స్తంభం, అందులో ఉన్న బుద్ధుడి 24 చక్రాలు అందులో ఉన్న, అంటే సమానత్వానికి నిదర్శనం. అంటే దురపోకడలకు, రాచరికపు పోకడలకు, అసమానంగా ఉండే వ్యవస్థకు వ్యతిరేకంగా ఇలా ఈ తెలంగాణలో ప్రజలందరూ కూడా సోదర భావంతో, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా, శాంతియుతంగా, వాక్ స్వాతంత్రంతో, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వ చిహ్నంలో మార్పులు చేయడం. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు ఒకరివైతే, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు ఒకరివైతే, ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భోగాలు అనుభవించింది మాత్రం కేసీఆర్ కుటుంబం, ఆ 4 కుటుంబ సభ్యులు. ఇలా తెలంగాణను పరిపాలించమని అధికారం ఇస్తే ఇలా తప్పుడు పనులు చేసి ఇలా కవిత తిహార్ జైల్లో ఇలా ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణ సమాజానికి ఆదర్శం ఉండాల్సింది పోయి ఇవాళ లిక్కర్ కేసులో ఇవాళ తిహార్ జైల్లో ఉంది. ఇది తెలంగాణలో వాళ్ళ పరిపాలన. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ నివేదికలు చెప్తా ఉన్నాయి, కాగ్ రిపోర్టులు చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ఆనాడు తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎవరైతే పరిపాలన చేసిరో వాళ్ళని ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షిస్తామనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తుంది, ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికి అనుకూలంగా పనిచేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించిన విద్యార్థి ఉద్యమకారులుగా ఇదే చెట్టుకు, ఇక్కడ కనబడుతున్న చెట్టుకు ఒక ఆదిలాబాద్కు సంబంధించిన ఒక దళిత బిడ్డ సంతోష్ తన శవమై వేలాడడం జరిగింది. ఎందుకోసం? తన స్వార్థం కోసం కాదు, నా తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం రావడం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది, నాలాంటి అనేక మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక దళిత బిడ్డ, ఉన్నత చదువు కోసం వచ్చిన ఒక దళిత బిడ్డ. ఇదే ఇక్కడనే ఈటు హాస్టల్లో మీగడ సాయి కుమార్ యాదవ్ అనే ఒక బిడ్డ, ఇక్కడనే పక్కన ఇషాంత్ రెడ్డి అనే ఒక పేద బిడ్డ, అట్లాగే వేణుగోపాల్ రెడ్డి అనే ఒక పేద బిడ్డ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇట్లా 1200 మంది బిడ్డలు త్యాగం చేస్తే అనేక మంది అమరవీరులైతే వాళ్ళ శవాలను మోసిన వాళ్ళం మేము, వాళ్ళ అమరవీరుల శవాలను మోసిన వాళ్ళం మేము. ఇక్కడ నుంచి అమరవీరుల స్తూపం వరకు వాళ్ళ శవాలను, వాళ్ళ భౌతిక కాయాలను తీసుకుపోయిన వాళ్ళం. దానికోసం ఇవాళ నిజంగా తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష ఇవాళ ప్రతిఫలించే రోజు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ సందర్భంగా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అమరవీరుల ఎంత దారుణం అంటే, తెలంగాణ రాష్ట్రం సాధించింది 1200 మంది బిడ్డల త్యాగాల ద్వారా అని చెప్పేసి అనేక వేలాది మీటింగ్లలో చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ల తెలంగాణలో కనీసం 1200 మంది అమరవీరుల కుటుంబాల అడ్రస్ కూడా వెతకకుండా ఏదో కొంతమందికి మాత్రము ఒక 400-500 మంది మాత్రము వాళ్ళకు సాయం చేసినట్టు చేసి మిగతా అమరవీరుల కుటుంబాలను గాలికి వదిలేయడం జరిగింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా సోనియమ్మ దీవెనలతోటి ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం ఇవాళ ఖచ్చితంగా అమరవీరుల కుటుంబాలన్నింటినీ కూడా గుర్తిస్తుంది. 1969 ఉద్యమకారులను కూడా గుర్తిస్తుంది, 2009 ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులను కూడా ఖచ్చితంగా గుర్తిస్తారని చెప్పేసి రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో అందరినీ భాగస్వామ్యం చేసి అందరి గౌరవాన్ని, అందరి ఆత్మగౌరవాన్ని, అందరి అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రజాపాలన చేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తూ, అమరవీరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రజాప్రభుత్వం ఉంటుంది. మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా అమరవీరులకు, ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని చెప్పేసి